ఒక డెవాప్స్ ఇంజనీర్ తన డైలీ లైఫ్లో ఖచ్చితంగా సర్వర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి. సర్వర్లో ఖచ్చితంగా మనం ఓఎస్ని ఇన్స్టాల్ చేయాలి. ఓఎస్ అన్న తర్వాత మనకు యూజువల్గా 2 ఆప్షన్స్ ఉంటాయి: విండోస్ సర్వర్ ఓఎస్, లైనెక్స్ సర్వర్ ఓఎస్. బట్ విండోస్ కంటే లైనెక్స్ అనేది చాలా బెస్ట్. వరల్డ్లో ఉండే 90% ఆఫ్ సర్వర్స్లో మనకు లైనెక్సే రన్ అవుతుంది. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ పర్ఫార్మెన్స్. విండోస్ సర్వర్స్లో గ్రాఫిక్స్ ఎక్కువ కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. లైనెక్స్లో టెక్స్ట్ కాబట్టి మొత్తం పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సెకండ్ అది కాస్ట్. విండోస్ లైసెన్స్ని మనం పర్చేస్ చేయాలి. లైనెక్స్ ఓఎస్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. థర్డ్ది సెక్యూరిటీ. విండోస్లో ఖచ్చితంగా మనం యాంటీవైరస్లు ఇన్స్టాల్ చేయాలి, అవి కూడా పర్చేస్ చేయాలి. లైనెక్స్లో సెక్యూరిటీ అనేది బై డిఫాల్ట్ ఎనేబుల్ అయి ఉంటుంది, ఎస్సీ లైనెక్స్, ఐపీ టేబుల్స్ ఇలాంటి వాటి వల్ల. సో సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఫోర్త్ది కంటైనరైజేషన్. కంటైనరైజేషన్ అనే ఫీచర్ లైనెక్స్ ఓఎస్ నుంచి పుట్టింది, విండోస్లో అది అవైలబుల్లో ఉండదు. సో లైనెక్స్ ఈజ్ అగైన్ ద బెస్ట్. అండ్ ఫైనల్గా కంపాటబిలిటీ. లైనెక్స్ ఓఎస్ని మన ఇష్టం వచ్చినట్లు మనం మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న సెన్సార్లో ఒక 10 MB సైజ్తో మనం ఓఎస్ని రన్ చేయొచ్చు. విండోస్ని అంత లెవెల్లో కస్టమైజ్ చేయడం కుదరదు. ఇన్ఫ్యాక్ట్ విండోస్ని అసలు ఎవరు కస్టమైజ్ చేయలేరు, ఓన్లీ విండోస్ తప్ప. సో ఈ ఫీచర్స్ అన్నిటి వల్ల లైనెక్స్ అనేది పాపులర్ ఓఎస్గా ఉంది. డెవాప్స్ ఇంజనీర్స్ ఖచ్చితంగా లైనెక్స్ గురించి బాగా నేర్చుకోవాలి. సో లైనెక్స్ గురించి పూర్తి డిస్కషన్ చూడాలంటే డిస్క్రిప్షన్లో ఉండే వీడియో పైన క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.